మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చేసేవాళ్ళం. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా మనం అదే విధంగా తండ్రి గారికి ఏ విధంగా ఇచ్చామో మరి తనయుడికి కూడా అదే విధమైన మరి మద్దతుని మన అందరం తెలిపాం. దీన్ని ఇంకో రాబోయే కాలంలో కూడా కొనసాగించాలని మరి ఇక్కడ ఉన్న వేదికమైన పెద్దల్ని ముందున్న పెద్దలందరినీ కూడా మరి కోరుకుంటూ మరి ఇవాళ ఈ సమావేశం తర్వాత ఈ సమావేశం తర్వాత మళ్ళీ మరి పెద్దలందరం కూర్చొని ఏదైతే మనం ఇచ్చిన మీకు నిర్దేశించామో అది మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని మరి ఎల్లుండి 27వ తారీఖు జరిగే కార్యక్రమంలో మళ్ళీ మనందరం కూడా అక్కడ సభ దగ్గర మరి కలుద్దామని చెప్పి మేము అనౌన్స్ చేస్తూ సెలవు. జై హింద్. దయచేసి అందరు కూర్చోండి. అవసరం లేని అందరూ ఎందుకు బయటకు వెళ్ళండి. మధ్యాహ్నం మనం సభాస్థలికి లంచ్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత అక్కడ చేరాలి. అంటే సీఎం గారు వచ్చి 3 గంటలకల్లా అక్కడికి చేరుతారు కాబట్టి మనం 2 గంటల నుంచి అక్కడ ఉండే ఏర్పాటుని మనం చూసుకోవాలి. భోజనాలు చేసి, ఎందుకంటే ఇక్కడ నుంచి 1 అవర్ కొంట హార్డ్లీ 45-50 నిమిషాలు 1 గంట ఉంటుంది కాబట్టి భోజనం చేసి అక్కడ చేరే ఏర్పాటుని మరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది శ్రీకాకుళం వరకు. శ్రీకాకుళం పైన మాత్రం దారిలోనే భోజనాల ఏర్పాట్లు చూసుకొని అక్కడ రావాలి. శ్రీకాకుళం ముందు వరకు పర్వాలే. శ్రీకాకుళం వెనక బ్యాక్ అంటే ఇంకా వెనక్కి వెళ్తున్నప్పటికీ ఇచ్చాపురం వరకు వెళ్ళాలి. శ్రీకాకుళం అలాగే మన ఇచ్చేలా ఈ 2 నియోజకవర్గాలు మాత్రం